వల్లభనేని వంశీ అరెస్ట్, పోసాని కృష్ణమురళి అరెస్ట్, సునీల్ కుమార్ సస్పెండ్, సునీల్ కుమార్ మీద ఏసీబీ కేసు, ఐపీఎస్ జాషువా మీద ఏసీబీ కేసు, విడుదల రజనీ మీద ఏసీబీ కేసు కోసం గవర్నర్ నుంచి అనుమతి కోరుతూ లేక ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ వారం 10 రోజుల్లో జరిగినవి. ఇవన్నీ వారం 10 రోజుల్లో జరిగినవే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు బేసిక్గా రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు, ఆ పేర్ల ప్రకారం బుక్లో రాసుకున్న పేర్లు, ఆ పేర్ల ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు. అంతా నారా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్లో ప్రకారమే అని డైరెక్ట్ వాళ్ళు అంటున్నా, విమర్శలు వినిపిస్తూ ఉన్నా, డైరెక్ట్గా కమెంట్స్ వినిపిస్తూ ఉన్నా. మొత్తం రెడ్ బుక్ చుట్టే తిరుగుతున్నట్టు లేదు. ప్రతి నాయకుడు ఒక డైరీ రాసుకున్నట్టున్నారు, ప్రతి వ్యక్తి కూడా. రఘురామకృష్ణరాజు గారు ఒక బుక్లో డైరీ రాసుకున్నట్టున్నారు. ఆ బుక్కి ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ ఒక పేరు రాసుకున్నట్టున్నారు. ఒకటి చాలా పేర్లు. ఆయన దాంట్లో ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నది సునీల్ కుమార్. ఇప్పుడు సునీల్ కుమార్ చుట్టూ జరిగే తతంగం అంతా ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి కోసం. అండ్ పోసాని కృష్ణమురళి గారు జనసేన అధ్యక్షుడు, ఆయన పేరు మీద ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసుకున్నట్టున్నారు. దాని వ్యవహారం అంతా సాగేది జనసేన అధ్యక్షుడు బుక్లో ఉన్న దాని ప్రకారం ఆయన సాటిస్ఫై చేయడం కోసం. వల్లభనేని వంశీ గారు, సో తనకు సంబంధించి లోకేష్ గారు, చంద్రబాబు గారు రాసి పెట్టుకున్నట్టున్నారు. అండ్ ఇప్పుడు విడుదల రజనీ గారు, అక్కడ లోకల్గా పత్తిపాటి పుల్లారావు గారు, లేకుంటే మరొకరు ఆమె పేరు డైరీలు రాసుకున్నట్టున్నారు. వాళ్ళ దాని ప్రకారం ఆమె. నెక్స్ట్ కొడాలి నాని గారు అని వాళ్ళు అంటున్నారు, టీడీపీ మీడియా. అంటే వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటే అది ఎప్పుడోసారి నిజమవుతూ పోతుంది. ఆ పేరు అయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు రాసుకొని ఉంటారు. నెక్స్ట్ పేరి నాని గారు అంటున్నారు. ఆయన పేరు మరి టీడీపీ వాళ్ళు రాసుకుంటారో, జనసేన వాళ్ళ నాయకులు రాసుకుంటారో తెలియదు. వరుస పెట్టి అంటే తెలిసి కొందరు అంటే డైరెక్ట్గా రెడ్ బుక్ అని చెప్పి, కొందరు ఏం బుక్ అని చెప్పకుండా కొందరు అన్నీ రాసి పెట్టుకున్నట్లున్నారు పేర్లు ప్రతి ఒక్కరు కూడా. సో అప్పుడు దానికి సంబంధించిన పోలీసులు, అధికారులు ఎవరెవరైతే వాళ్ళందరి మీద కేసులు, సస్పెండ్, జైళ్ళు ఇవంతా రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ పోతూ ఉంది. ఈ క్రమంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈరోజు ఆనందంతో గంతులు వేసేవాళ్ళు రేపటి రోజున మళ్ళీ బాధితులుగా మారే పరిస్థితి రాకూడదు. అంటే ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి, చట్టబద్ధంగానే జరగాలి, కక్షపూరితంగా జరగకూడదు. ఎవరైనా కోరుకోవాల్సిందంతే. పద్ధతి ప్రకారం జరిగితే ఎవరు తర్వాత రోజుల్లో బాధితులుగా మిగలరు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఎవరైనా పోలీసులు, అధికారులు నిజంగానే చట్టాన్ని ఉల్లంఘించి పని చేశారనుకోండి, ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తారు. ఈరోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులు మొత్తం ప్రభుత్వం మన వెనకే ఉంది కదా అని చెప్పి వాళ్ళు బరి తెగించారనుకోండి, ఎల్లుండి మళ్ళీ వీళ్ళే బాధితులు. వీళ్ళు మళ్ళీ డెఫినెట్లీ దాని ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అందరూ అంటున్నారు కదా, మేము ఓ బుక్ రాసుకుంటామని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ చెబుతూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే చక్రవడ్డీ అంటున్నారు, బారువడ్డీ అంటున్నారు, దేకేంగే చూసుకుందాం అంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మేము చూసుకుంటాం, మా బుక్కుల్లో రాసి పెట్టుకున్నామని చెప్పి వీళ్ళు మొదలెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన మీ సంగతి తెలుస్తామని వాళ్ళు అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ పార్టీ కార్యకర్తలైనా, అనుచరులైనా, వాళ్ళ పార్టీ నాయకులు మరొకరు ఆ కాపాడాలి గీపాడాలి అవి ఏమీ ఉండవు. ఏదో ఒక కాసింత సపోర్ట్ ఇవ్వడం వరకు మానసికంగా అది ఇది ఏమన్నా ఇస్తే ఇచ్చుకుంటూ ఉంటారేమో. అది కూడా ఏమంటారు, మంచి యాక్సెస్ ఉన్న వాళ్ళకి, అందరు తెలిసిన వాళ్ళకైతే. ఇటు వైసీపీ వాళ్ళు బుక్కులు రాసుకొని మేము అధికారంలోకి వస్తే చక్రవడ్డీ, బారువడ్డీ ఇస్తామని చెప్పిన, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మా బుక్ ప్రకారం మేము మీ సంగతి చూస్తున్నాము అని చెప్పి వీళ్ళు జబ్బలు జరుచుకొని మీసాలు తిప్పుకుంటూ ఉన్నా, అల్టిమేట్గా రెండు పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వీళ్ళే ఫస్ట్ ఇబ్బంది పడే బాధితులు. ఈ సంగతి గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. అభిప్రాయం వ్యక్తం చేయడం కోసం ఒక సంస్కారవంతమైన, ఒక మంచి పద్ధతిని ఎన్నుకుంటే ఎవరు అధికారంలోనే ఉండనియండి. అప్పుడు అధికారంతో సంబంధం ఉండదు. అప్పుడు దానికోసం వెగబడాల్సిన అవసరం లేదు ఎవరు. అధికారం అనేది బేసిక్గా ప్రజలకు మేలు చేయడం కోసం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ కక్ష తీర్చుకోవడం కోసం మళ్ళీ మాకు అధికారం వేయండి, మా కక్ష తీర్చుకుంటామని చెప్పి ఇంకొక పార్టీ. ఏమైనా అర్థం ఉందా? అల్టిమేట్గా వీళ్ళు ప్రజలకు మేలు చేయాల్సిన చోట అదే ప్రజలనే బాధితులను చేయడం, డైరెక్ట్గా కొందరి మీద కేసులు పెట్టి బాధితులను చేయడం, అండ్
వీళ్ళ పాలనా టైం అంతా కూడా ఇటువంటి వాటి మీదే దృష్టి పెట్టి ఒరిజినల్గా సహాయం కావాల్సిన కష్టాల్లో ఉండి వాళ్ళ ఏమంటారు జీవన ప్రమాణాలు ప్రజలు మెరుగుదల అయ్యే విధంగా పనిచేయాల్సిన టైం అంతా కూడా కక్ష కోసం వాడుకోవడం. సో డైరెక్ట్గా ప్రజలు కొందరు బాధితులు, ఇండైరెక్ట్గా ప్రజలు కొందరు బాధితులు. సో ఈ విధానం మారాల్సిన అవసరం లేదా? ఇటు కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అదే సమయంలో ప్రజల మైండ్ సెట్ కూడా కొన్ని విషయాలు మారాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా ఒకటైతే ఫ్యాక్టు, ఇప్పుడు వీళ్ళు బుక్కులు రాసుకున్న పేర్ల వ్యవహారం నెక్స్ట్ ఎన్నికల వరకు కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ క్యాడర్ను వాళ్ళు సాటిస్ఫై చేయాలి కాబట్టి. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ అధికారం వస్తే మేము కక్ష తీర్చుకున్నందుకే మాకు మళ్ళీ ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పి దానికి వాళ్ళు ఆమోద ముద్ర వేసుకొని మరింతగా రెచ్చిపోయారనుకోండి, అల్టిమేట్గా రాష్ట్రం సర్వనాశనం అయిపోవడమే. లేదు ఇంకొకరు అధికారంలోకి వచ్చారనుకో, 5 ఏళ్ళు మీరు మాకు సుక్కలు చూపెట్టారు, ఇప్పుడు మీకు ఇంకేం చూపెడతాము చూడండి వాళ్ళు వదిలేటారనుకో, అప్పుడైనా రాష్ట్రం ఇబ్బందులు అయిపోవడమే. అల్టిమేట్గా ప్రజలే బాధితులు అవుతారు. సో ఈ ప్రభుత్వాలు నాయకులు ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రజల నుంచే డిమాండ్స్ రావాలి. ప్రజల ఆ పని ఎప్పటికీ చేయరు. మరి దీనికి ఏంటి ఫుల్ స్టాప్? ఎక్కడ ఫుల్ స్టాప్? దీనికి అర్థం కావట్లేదు. ఫుల్ స్టాప్ ఎక్కడ పడాలి? ఎక్కడ పడుతుంది? ఈ విధానం ఇలాగే కొనసాగుతూ పోవాలా? మన నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ ఏమీ తెలియాల్సిన అవసరం కూడా లేదా? అరే ఒకరిని హింసిస్తే ఒకరిని వేధిస్తే ఇంకొకటి ఆనందపడడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం వరకు ఓకే, అంతవరకు ఎవరు కాదని చెప్పడం లేదేమో. కానీ ఈ కేసులు ఏంటి? పోసాని కృష్ణమురళి గారిని అయితే పోలీసులు పోటీ పడడం ఏంటో నాకు అర్థం కాలేదు. పీటీ వారిని తెచ్చుకొని మేమంటే మేము ఇంకా వాళ్ళకి ఏమన్నా కనుక నాకు అనిపించింది. పోలీసులకు ఒక మిత్రుడు అన్నారు నాతోటి, మరి ఆడికి రాజంపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులు మాకంటే పీటీ వారెంట్లు పెట్టుకొని పోటీ పడితే అక్కడికి వచ్చినటువంటి వివిధ పోలీస్ స్టేషన్ల పోలీసులకి కుస్తీ పోటీలను పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి పోసాయిని అప్పగిస్తే సరిపోతుందేమో తమ్ముడు అని ఒక అన్న అన్నారు. ఈ పని చేస్తే సరిపోతుందేమో అని సరదాగా అన్నారులేండి. మరి అలా పోటీ పడుతూ ఉన్నారు. ఎలాంటి సీరియస్ విషయాల్లో పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? వీళ్ళకు ఒక మంచి కీలకమైన పోస్టింగ్స్ ఇస్తే సరిపోతాయా? వీళ్ళకి 4 రాళ్ళు డబ్బులు ఇస్తే సరిపోతాయా? సమాజం ఏమైపోయినా పర్వాలేదా? సీరియస్ ఇష్యూస్ మీద వీళ్ళు ఎక్కడైనా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుందా? సీరియస్ ఇష్యూస్లో ఏమైనా నిజాలు బయటకు తీయడం కోసం ఇక్కడ పోలీసులు ఎక్కడైనా ఇంతగానో పోటీ పడేట్లు మనం ఎక్కడైనా విన్నామా? ఎట్లా ఉన్నాయో చూడండి. రాజకీయ పార్టీలు ఎట్లున్నాయో, ప్రభుత్వాలు ఎట్లున్నాయో, పోలీసులు ఎట్లున్నాయో, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో. అల్టిమేట్గా రాష్ట్రాన్ని రాజకీయ పార్టీలు, ఈ వ్యవస్థలు రాష్ట్రాలను దేశాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఒక్క ముఖ అర్థం కావట్లేదు రోజుకు.